కేఎస్ ప్రసాద్ గారు, నిన్న తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మీటింగ్ని కౌంటర్ ఇస్తూ హోంమంత్రి అనిత గారు కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఏంటంటే, వైసీపీ ఏమో డ్రగ్స్ తీసుకోండి బ్రో అని వైసీపీ అంటుంటే, టీడీపీ కూటమేమో డ్రగ్స్ వద్దు బ్రో అన్నట్టు కూడా టీడీపీ కూటమి అంటుందని చెప్పేసి కూడా అనిత గారు విమర్శించినారు. నిజంగా గత వైసీపీ హయాంలో డ్రగ్స్ బారిన విద్యార్థులు పడ్డారంటే ఏం చెప్తారు? వాళ్ళ ఎడవాలో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ హోమ్ మినిస్టర్ కదా. ఇదంతా మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మాట్లాడతాం. విశాఖలో పెద్ద కంటైనర్ వచ్చింది, మొత్తం డ్రగ్స్ ఇన్నేం చేశారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? ప్రజలకు చెప్పండి. ఇది ఫస్ట్ మీరే కదా చెప్పారు. మొత్తం విశాఖ హెడ్ క్వార్టర్స్గా డ్రగ్స్ అన్నీ మీరు ఎలక్షన్ ముందు చెప్పారు. తర్వాత మీరు గౌరవప్రదమైన హోంమంత్రి స్థానంలో మీరుండి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలే? అది వచ్చింది డ్రగ్స్ వేస్టేజ్, డ్రగ్స్ కాదు అని చెప్పింది కదా నార్కోటిక్ విభాగం, కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. అంటే అబద్ధాలనే కదా. ఇప్పుడు ఎవడో విద్యార్థి విభాగంలో ఎంబీఏ చదువుతున్న ఆంధ్ర యూనివర్సిటీ మా జూనియర్ గారిని వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఆల్మోస్ట్ అది దొంగ కేసే. ఎందుకంటే అది వాట్సాప్ చాటింగ్లోనే ఏదో వాడితో ఇది చాట్ చేసాడనో ఫోన్ మాడాడనో ఒక అభియోగం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న నలుగురు మనకి ఇక్కడ రాజేంద్ర నగర్లో ఒకడు చనిపోయాడు డ్రగ్ డోసేజ్. నలుగురు నిజంగా వార్త వచ్చింది. కానీ అక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్పారు? ఇద్దరే తీసుకున్నారు. ఆ ఇల్లుకి చెందిన ఓనర్ ఆవిడ తీసుకోలేదు, ఎవడైతే కంప్లైంట్ చేశాడో మాకు అతను కూడా తీసుకోలేదు. ఓకే, అంటే మనం ఫస్ట్ న్యూస్ ఏది? నలుగురు డ్రగ్స్ అని. కానీ సేఫ్ రెస్టారెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, అసలు ఏమి తినని ఆడపిల్ల బదనం అవుతుంది కదా. ఆవిడనే హక్కు మనకుందా? లేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో విద్యా వ్యవస్థ మీద అతను ఓటు హక్కు లేనివాడి గురించే అంత తపన పడ్డాడు. అతను నారునే స్కూల్ పరివర్తన, పౌష్టికాహారం పిల్లలకి ఇద్దాం, చదివించుకుందాం, ఐబీ కరికులం తీసుకొద్దాం అన్న తపన పడేవాడు రాజకీయం చేశాడే. మనకి ఎలా అనుబుద్ధిస్తుంది అసలు నాకు అర్థం కాదు. ఆవిడకి నిజంగా ఆవిడ తల్లి స్థానంలో ఉంది. రాష్ట్రానికి హోంమంత్రి అంటే ఇంకా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి తల్లి స్థానం అని. అలాంటి ఆవిడ ఒక పిల్లలు పొర్రపాటునో గ్రహపాటునో పనికిమాలను పని చేశారు. వాడు సిగరెట్ కాల్చడం, మందు తాగడం, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం. వాళ్ళ సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యతాయుతమైన పొజిషన్లో మీరుండి కూడా అంత బాధ్యతారహిత్యంగా ఎలా మాట్లాడుతున్నారు? యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. మీరే అబద్ధాలు చెప్పి అది కంటైనర్ కాదో అవునో తెలియక అట్లీస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డిని హుటాహుటిని వచ్చిన రోజున అరెస్ట్ చేసి ఇది డ్రగ్స్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని రేపు చెప్తానని చెప్పి కూర్చుని ఇప్పుడు వాళ్ళు రాజకేశ్వర రెడ్డి గారిని అల్లరి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని కూడా అల్లరి పెట్టుంటే అరే నిజమే మీ దగ్గర ఉన్న తపేల ఛానల్తో నమ్మించుందరు. అభియోగాలతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు నాకు అర్థం కాదు. మీ పార్టీలో విద్యా విభాగం లేదా? ఇవాళ లోకేష్ గారు మోస్ట్ ఆఫ్ ద యూత్కే కదా ఆయన అవకాశాలు కల్పిస్తున్నాడు. అంటే మీరు చేస్తే అబ్బబ్బబ్బ, మరి ఇదే పవన్ కళ్యాణ్ చేస్తే అబ్బబ్బబ్బబ్బా, బీజేపీ గారు మాధవ్ గారిని మా సమకాలికుడిని అపాయింట్ చేస్తే అబ్బబ్బబ్బబ్బా. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూత్కి ఏదో ఎంపవర్ చేసుకుని ఆయన పిలుచుకుని ఆయన మీటింగ్ పెట్టుకుంటారు పార్టీ వాళ్ళని. అక్కడికి ఏదో మీ తెలుగుదేశం ఆఫీస్కి వచ్చి పార్టీ మీటింగ్ పెట్టాడు, మీరు బాధపడిపోతే ఎట్లాగండి? పోనీ ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా ఒక్క పొల్లు మాట ఉందా? హౌ వీ నీడ్ టు డూ సంథింగ్ అన్నది రీఛార్జ్ చేయడానికి అతను చెప్పుకున్నాడు. వెళ్ళిన వాళ్ళందరూ బయటకు వచ్చి మాకు అలా సినిమా చూడు రివ్యూలు ఇస్తారు బయటకు వచ్చి, అలా ఏమైనా చెప్పాడే? లేదు. మరి అసలు ఏ ప్రాతిపదిక మీద అంతంత అభాండాలు వేసేసి అంతంత అభియోగాలు వేసి ఇదేమైనా ఎలక్షన్ ముందు జరుగుతున్న రసవత్తర కార్యక్రమం అనుకుంటున్నారా మీరు? ఒకళ్ళ మీద బదనాం చేసుకుంటూ ఎలక్షన్ గెలవడానికి. నవ్ యువర్ విత్ గవర్నమెంట్, గవర్నెన్స్ మీ చేతిలోనే ఉంది. గుడ్ గవర్నెన్స్ అందించవలసిన బాధ్యత మీరు హోంమంత్రిగా మీ మీదే ఉంది. ఆయన ఏమన్నారంటే ప్రభుత్వాన్ని శాసించే శక్తి యువతకి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట. అంతే కదా. ఇప్పుడు దేశం మొత్తం మీద 60% 80% మంది యూత్ ఉందండి. ఇలాంటి యూత్ ఉన్న దేశంలో, భారతదేశంలో యూత్కి పవర్ ఇస్తే వాళ్ళు ఎలా పనిచేస్తారని దాని మీద ఎంఫసైజ్ చేయకుండా ఈరోజు ఈ చదువులు ఎవరైనా BA హిస్టరీలో, BA ఎకనామిక్స్లో, BA పొలిటికల్ సైన్స్లో చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది అండి ఇలా వేల మీద లెక్కెట్టవచ్చు. వాళ్ళు ఎలాంటి తెప్పలు పడుతున్నారు ఆ పొలిటికల్ యుగంలోకి, పొలిటికల్ సినారియోలోకి పార్టీ అధ్యక్షులే కదా వాళ్ళని మోటివేట్ చేయవలసింది. తులసి వనంగా రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశారు. ఎవరు మార్చారు? ఇప్పుడు ఎంత తిరుగుతుంది. నిన్న కేసు నుంచి ఏమైనా అచ్చాని పచ్చపూస కబుర్లు, లేకపోతే మా ఇప్పుడు ఏమైనా ఈయన రామచంద్రుడు వారి అవతార పురుషుడు ఇక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో, ఖమ్మం నుంచి భద్రాచలం నుంచి వస్తున్నవి. ఆయన ఎవరు? ఇద్దరు, ఒకడు ఎమ్మెల్యే మీవాడు, ఇంకోటి MP మీవాడే. ఎలిమే చర్యలేవి
అంటే ఎమ్మెల్యే గారి మాటకి మీకు అథెంటికేషన్ లేదా హోంమంత్రి గారు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ, జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ వాళ్ళు అప్పుడు ఇంటికి వచ్చాడు కాబట్టి వాళ్ళని నేటి చేయలేక నేను డిబేట్లో మా మిత్రుడే, అరే జోగి రమేష్ నట్ట అలా ఇంటికాడి నుంచి తన్నుకుంటూ తీసుకెళ్ళవలసిందట. ఇదేంటి అంకుశంలో రామిరెడ్డి సినిమా ఏంటి అనుకుంటున్నారు? పోనీ ఆ కేసు మీద తీసుకెళ్ళారంటే కాదు, ముఖ్యమంత్రి ఇలా తిప్పి అలా జనార్దన్ గడి నాకు జోగి రమేష్ నచ్చట్లేదు, ఆడి పేరు చెప్పేస్తాడు అని ఆడితో వీడియో చేయించి ఆడేవో పనికి మాలేదో ఆ పనికి మాలేదో ఈ పేరు చెప్పించి ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ అట్ట. ఇదో సాగులట లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ అరెస్ట్ అని బ్రేకింగ్ న్యూస్. ఉన్న లిక్కర్ స్కామ్కే ఈరోజు దిక్కులే సంవత్సరం గడిచిపోయింది. స్కీమ్ ఇది మీ వాళ్ళకి మీకు పెట్టుకున్న స్కీమ్లో జోగి రమేష్కి ఎలాగేశారు? అది వీధిలో ఉన్నాడు, సిటీలో జాయిన్ చేసుకున్నాడు ఇటు జనార్దన్ రావు. అలాగే ఉంటాయి. అంచేత అనిత గారు మీకు గౌరవప్రదమైన హోంమంత్రి స్థానంలో ఉన్నారు. మీరు మీ పని మీరు చేయడం మానేసి మీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఈ డ్రగ్స్ దందాలు చేసిన వాళ్ళని ఏడు చేసిన వాళ్ళ సింహం సినిమాలో ఉంటారు చూడండి, సూర్య గారు దొరికినట్టు చేసేస్తారు పెట్ల కాల్చినట్టు. అలాంటిదే కార్యక్రమం ఎత్తండి. వీలైతే మా తెలంగాణ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుని మా సజ్జనార్ గారిని డెఫినేషన్ మీద తీసుకెళ్ళండి. మీతో ఎలాగో కాదు కానీ ఆ మానబోడుతూనే అవుతుంది. ఇప్పటికీ దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ప్లాన్ ఫ్రంట్ లేదు. డ్రగ్స్ వద్దు బ్రో, ఇదేంటి సినిమా కదలా? పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాలో నటించాడు కాబట్టి మాతో ఉన్నాడు కాబట్టి ఆ బ్రో అని వచ్చి ఇలా పెడిదానికి పేగా ఉంటుందని పెట్టుకుంటే